ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా ఒకటే మాట, కల్వకుంట్ల కవిత అరెస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గత ఏడాది ఈడీ కవితకు నోటీసులు పంపించింది. తను హాజరు కూడా అయింది. మరోసారి నోటీసులు పంపించేటప్పుడు ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ద్వారా ఉపశమనం లభించింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా కవిత అరెస్ట్ తెలంగాణలో తీవ్ర దుమారాన్ని లేపుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు కవిత అరెస్ట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అసలు కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది? ఇటువంటి టాపిక్స్ మీద మనతో మాట్లాడటానికి మన స్టూడియోలో ఉన్నారు కళ్యాణ్ చెల్లా, హైకోర్టు అడ్వకేట్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ సిచ్యువేషన్ అయినటువంటి కవితని ఈడీ దాని కింద అరెస్ట్ చేశారు. సో సేమ్ ప్లేస్లో మరి కేజ్రీవాల్ పైన కూడా కేసు నమోదైంది. కానీ 8 times కూడా ఆయన మీద సమన్లు జారీ చేయడం ఇవన్నీ జరిగినాయి. అయినప్పటికీ కేజ్రీవాల్నేమో అరెస్ట్ చేయలేదు, మరి కవితను అరెస్ట్ చేశారు. అంటే ఇటువంటి పరిణామాలలో, అంటే ఎలక్షన్స్ సిచ్యువేషన్స్లో అసలు ఎట్లా అరెస్ట్ అయితే ఏంటి, లేకపోతే పొలిటికల్ డ్రామా ఏమైనా స్టంట్స్ ఏమైనా ఉన్నాయంటారా దీనిపైన? మీ అంటే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో 2 different ఇండివిజువల్స్ ఉన్నారు. సో లెట్స్ సెపరేట్ దెమ్ ఫస్ట్. ఇప్పుడు కవిత గారు అన్నది ఒక ఇష్యూ, కేజ్రీవాల్ అన్నది ఒక ఇష్యూ, రైట్? వీళ్ళిద్దరూ ముడిపడి ఉన్నది లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళిద్దరికి ఈడీ సమన్లు ఇవ్వడం అన్నది జరిగింది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక చిన్నది, మీరే కాదు జనరల్గా కూడా 9 సార్లు ఇచ్చారు, 10 సార్లు ఇచ్చారు కేజ్రీవాల్ గారికి సమన్లు అన్నారు. యాక్చువల్ ఫిగర్ ఈజ్ 5 times. ఓకే, వెన్ కేజ్రీవాల్ డిడ్ ఫైండ్ సమ్ రీజన్స్ నాట్ టు అటెండ్ ఆర్ నాట్ టు యాక్సెప్ట్ ద సమన్స్, ఈడీ ఏం చేసిందంటే రోజ్ ఎవెన్యూ కోర్టులో వాళ్ళు దీని మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారు దీన్ని కన్సిడర్ చేసి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 50 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎలాంటి వాళ్ళకైనా సరే సమన్లు ఇచ్చే అధికారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్, సబ్సెక్షన్ 3 సేమ్ సెక్షన్ 50 కింద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఎవరైనా వ్యక్తి, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఇంకెలాంటి లెవెల్ ఉన్న ఎలాంటి హోదాలు ఉన్న వ్యక్తి అయినా సరే వాళ్ళ కనీస బాధ్యత కింద వాళ్ళు అటెండ్ కావాల్సిందే. ఇది అక్కడి వరకు ఒక సబ్జెక్ట్. కవిత అరెస్ట్ అయింది, కేజ్రీవాల్ అరెస్ట్ కాలేదు. ఓకే, దీంట్లో ఒక చిన్న వ్యత్యాసం ఉంది. బికాజ్ వెన్ వీ జనరల్ సెన్స్లో మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ ఎ కామన్ స్టేట్మెంట్, వాళ్ళ వీళ్ళు కాలేదు అన్నది ఇట్స్ ఎ జనరల్ స్టేట్మెంట్. బట్ బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ ద సబ్జెక్ట్, ఇన్ ఏ కేస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ డిపెండింగ్ ఆన్ ద క్రైమ్ కమిటెడ్. ఇప్పుడు కవిత గారు కేజ్రీవాల్ని తీసుకుందాం. కవిత గారిని అరెస్ట్ చేయడానికి ముందు ఓకే, ఈడీ హ్యాస్ ఇష్యూడ్ ఏ మెమో, అరెస్ట్ మెమో అంటారు, అరెస్ట్ వారెంట్ కాదు, అరెస్ట్ మెమో, ఇట్స్ కాల్డ్ ఎ మెమో. సో దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ ఆన్ దిస్ బేసిస్ వీఆర్ గోయింగ్ టు అరెస్ట్ యూ అని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది. అంటే కవిత కేసులో జరిగింది ఏంటంటే, మీకు ద ఈడీ హ్యాస్ గాట్ సమ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ షీ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ద క్రైమ్. ఫస్ట్ థింగ్. రెండోది, they should have some paper trail to prove the court tomorrow when they produce in front of the magistrate to say that on these grounds we have arrested her. Okay. అయితే మీరు ఒక 2-3 రోజుల క్రితం, ఒక వారం రోజుల వ్యవధిలో చాలా పేపర్స్లో ఇట్ వాజ్ ఎ క్లియర్ కట్ న్యూస్ దట్ సిబిఐ హ్యాస్ ఇంక్లూడెడ్ కవిత యాజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. అంటే అక్యూజ్డ్గా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా హర్ ఇన్వాల్వ్మెంట్ హీఈస్ ప్రూవెన్ ఇన్ సమ్ కెపాసిటీ. దీంతో పాటు ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్రూవల్గా మారి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. దట్ స్టేట్మెంట్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఓకే టు టేక్ హర్ ఇన్ టు కస్టడీ అండ్ ఇంట్రాగేట్. అరెస్ట్ అనగానే ఏదో మొత్తానికి ఏదో అయిపోయినట్టు కాదు, కానీ ఒక మనిషి ఫండమెంటల్ రైట్ స్వేచ్ఛని హరించినందుకు ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హ్యాస్ ద డ్యూ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ వై దే హ్యావ్ అరెస్టెడ్ హర్. సో ఇది కవిత గారి. కేజ్రీవాల్ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి ఛార్జ్ షీట్లో కానీ ఎక్కడ కూడా ఆయన అక్యూజ్డ్ కింద వేయలేదు. ఆయనకి ఇచ్చే సమన్లల్లా మీరు ఈ కేసులో
మీకు దీని గురించి ఒక అవగాహన ఉంది, మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని కలవండి అని సమన్లు ఇవ్వడం జరిగింది. ఈ సమన్లని ఎప్పుడైతే ఆయన ఆనర్ చేయలేదో విత్ హిజ్ ఓన్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ హీ హెస్ గాట్, ద కోర్ట్ క్లియర్లీ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు కమ్ అండ్ అటెండ్. ఓకే, సో దీన్ని పరిగణనలోకి తీసుకుని 2-3 రోజుల్లో కేజ్రీవాల్ గారు కూడా ఈడీ ముందుకు వెళ్లాల్సిందే, వెళ్తున్నారన్న కన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఒక రకంగా. వీ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ న్యూస్. అయితే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇట్స్ వెరీ సింపుల్. somebody who is involved in the case, somebody who has heard the case or seen the case happening or know about the case is different. అంతే కదా, ఒక క్రైమ్ కమిట్ అయినప్పుడు దాంట్లో పాల్గొన్న వాళ్ళు, దాన్ని చూసో వినో ఏదో సోర్స్ దాకా దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళని ఆబ్వియస్గా కొంచెం అంటే దెర్ ఈజ్ అ డిలే ఇన్ ప్రాసెస్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్స్. బట్ ఆ ప్రాసెస్లో కొంచెం కేజ్రీవాల్ గారు కొంచెం వెనకాల ఉన్నారని అంట, కానీ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. ఈడీ కేసులో బెయిల్ రావడం అనేది అయితే అసాధ్యమనే చెప్తారు. మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఢిల్లీ డిప్యూటీ సీఎంని 2 years అయింది అరెస్ట్ చేసి ఇదే కేసులో. ఈవెన్ దో టిల్ హీఈస్ ఇన్ జైల్ హీ డి నాట్ గెట్ బెయిల్. సో మరి ఆ సిచ్యువేషన్ తీసుకుంటే మరి కవితకి బెయిల్ వస్తుంది అంటారా? అసలు మీరు అడిగింది ఏంటంటే ఇలాంటి ఈడీ కేసుల్లో బెయిల్ రావడం అన్నది కొంచెం కష్టతరం అని. ఎస్, వెరీ రైట్లీ సెడ్. బికాస్ ఎకనామిక్ క్రైమ్స్ ఎట్లుంటాయంటే దెర్ ఆర్ లేయర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. ఓకే, ఇప్పుడు ఒక క్రైమ్ రోడ్డు మీద జరిగిందంటే ఒక పర్సన్ వచ్చి ఒక పర్సన్ని కొట్టాడో చంపాడో ఏదో చేశాడు, దానికి తగ్గట్టుగా ఏ సీసీటీవీ ఎవిడెన్సో, టవర్ బేస్డ్ ఎవిడెన్సో, లేకపోతే ఫిజికల్లీ ప్రెజెంట్ ఎవిడెన్సెసో, లేకపోతే ఎవరైనా అక్కడ చూసిన వాళ్ళో విన్న వాళ్ళో ఏదో బేస్లో వీ కెన్ ఎస్టాబ్లిష్. బట్ ఈ ఎకనామిక్ క్రైమ్స్ ఎట్లా అవుతాయంటే ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ దెమ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, అండ్ దీస్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బిట్వీన్ 4 walls. 4 గోడల మధ్యన కూర్చుని ఇక్కడ నుంచి నేను ఎక్కడో వేరే దేశంలో కూడా క్రైమ్ కమిట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు ఇన్ ఆర్డర్ ఫర్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ విత్ దెమ్ విల్ టేక్ టైం. దానికి అరెస్ట్ డిలే అవ్వడం అన్నది ఒక రీజన్ అయితే, రెండోది మీరు అడిగినట్టుగా ఈడీ కేసుల్లో బెయిల్ రావడం లేట్ ఎందుకు అవుతుందంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా కోర్టు ముందు అంటే వెన్ దే అరెస్ట్ దెమ్ ఇన్ 24 hours దే షుడ్ ప్రొడ్యూస్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ ఆర్ ద జడ్జ్. వీళ్ళు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అసలు ఏ రీజన్తో అరెస్ట్ చేశారో చెప్పినప్పుడు ప్రూవెన్ దట్ దే హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్. రెండో స్టేజ్ ఏంటి, వీళ్ళు బయట ఉండడం వల్ల ఈ సాక్ష్యాలను తారుమారు చేయడమో, ఓకే, దానికి వాడిన ఎక్విప్మెంట్ని డిస్పోజ్ ఆఫ్ చేయడమో, లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని మాట్లాడద్దండమో, ఇలాంటివి చాలా జరిగే ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో ఏం చేస్తారంటే వీళ్ళని బయటికి వదలద్దు అన్నది ఒక వాదన ఉంది. అయితే 1993లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ బేస్గా చేసుకుని ఈ రోజు కూడా లోవర్ కోర్ట్స్లో ఎక్కడైనా సరే ఇలాంటి క్రైమ్కి మీకు బెయిల్ రావడం కష్టం. బికాస్ దే గో బై ద గైడ్ లైన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విచ్ వాజ్ గివెన్ ఇన్ 1993. ఇవి ఎప్పుడైతే పరిగణనలోకి తీసుకుని వీళ్ళు చేయడం జరుగుతుందో ఈ ప్రాసెస్ ఆటోమేటిక్గా మీకు డిలే అయింది. ఎందుకు, సాక్షిని బయటకు వదలొద్దన్నారు, దానికి ఒక గైడ్ లైన్స్ ఉన్నది. ఇప్పుడు ఈడీ కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ క్లియర్గా ఈ ఏవైతే పాత రెఫరెన్స్ కేసులు తీసుకుని ఎప్పుడైతే వాదించడం జరుగుతుందో జడ్జిలు కూడా రిమైండ్ ఇవ్వడం, ప్లస్ వీలైనంత టైము కస్టడీలో ఉంచి వీలైనంత ఇన్ఫర్మేషన్ తీయడం జరుగుతుంది. సో దీనికోసం దెర్ ఈజ్ అ డిలే ఇన్ ప్రాసెస్. కానీ యాజ్ వీఆర్ డిస్కసింగ్, డిలే ఇన్ ద ప్రాసెస్ ఈజ్ నాట్ ఎ డినై ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, బెయిల్ డిలే అవ్వచ్చు కానీ బెయిల్ ఇవ్వరు అన్న క్లాజు రాజ్యాంగంలో అందరికీ ఆ హక్కు ఉంది. సో either 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్, డిపెండింగ్ అపాన్ హౌ మచ్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇఫ్ దెర్ ఆర్ అవుట్ సైడ్ అన్న దాన్ని బేస్గా చేసుకుని దే క్యాన్ బి క్రైటీరియాస్. అయితే ఈ బెయిల్ ఇచ్చిన కేసులు కూడా సందర్భాలు కూడా ఇంతకుముందు చాలా కేసుల్లో బెయిల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కేసులో ఇద్దరికి క్షమాభిక్ష కింద బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకి ఈ బెయిల్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక బాండ్ తీసుకోవడం జరుగుతుంది. కోర్ట్స్ కూడా బాండ్ తీసుకుని వాళ్ళు ఇలాంటి ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చెయ్యమని వాళ్ళకి ఇచ్చిన ఏదైతే కోర్ట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకుంటామో, దేశం వదిలి వెళ్ళమని ఇలాంటివి కొన్ని అండర్టేకింగ్ ఇవ్వాల్సి వస్తాయి. ఇవి ఇచ్చినప్పుడు బెయిల్ రావడం జరుగుతుంది. బట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎ డిలే ఇన్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ద కాంప్లికేటెడ్, బికాస్ ఆఫ్ ద స్ట్రక్చరింగ్ ఆఫ్ హౌ ద క్రైమ్ ఈస్ కమిటెడ్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. కవిత గారేమో
ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ అని అంటే కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చేసి ఈడీ వస్తారా లేకపోతే ఎవరు వస్తారో రాని చూసుకుందాము, వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ఇట్లుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిన్న అరెస్ట్ వీడియో చూస్తే అరెస్ట్ చేస్తామని మెమో ఇవ్వగానే కెన్ సీ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అరౌండ్ హర్. ఓకే, తప్పు చేసేరా లేదా అన్నది ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టు ప్రూవ్. వీఆర్ నో బడీ టు ప్రూవ్ దట్. బట్ ఆవిడ ధైర్యం గురించి మీరు మాట్లాడారు కనుక ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక క్రైమ్ చేశాను. ఓకే, క్రైమ్ చేసినప్పుడు నా చుట్టూ ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. వెన్ పోలీస్ కమ్ టు అరెస్ట్ మై సైకలాజికల్ అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. ద వే ఐ లుక్ ఎట్ ఇట్ ఈజ్ నేను ఒక్కడనే ఉన్నా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనో లేదో, ఎవరైనా నా కోసం వస్తారో లేదో, మేబీ ఐ మే గో అన్నోటీస్డ్ ఫర్ ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్, ఫ్యూ ఇయర్స్, ఎవరికి తెలియదు నేను ఎక్కడ ఉన్నాను అని. బట్ వెరాజ్ ఇన్ Kavitha's case what has happened is KTR was there, Harish Rao was there, all the big leaders were there, okay, and there were a lot of people, there was a lot of crowd outside the house as well. So ante chala takkuva time lo there was a big gathering and they were protesting against the local police, ED gani CBI ki against ga slogans ivvadam annadu jarigindi. Dani valla kuda she knows, and if you see the video at the airport, Kavitha was accompanied by her husband. అండ్ డెఫినెట్లీ షీ నోస్ కేటీఆర్. లాస్ట్ టైం 2-3 సార్లు సమన్లు ఇచ్చినప్పుడు కూడా ఢిల్లీలో అటెండ్ అయినప్పుడు కూడా కేటీఆర్ వెళ్ళారు, హరీష్ రావు వెళ్ళారు, వేరే మినిస్టర్లు కూడా వెళ్ళడం జరిగింది. సో దాట్ గివ్స్ హర్ ద మారల్ కాన్ఫిడెన్స్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ మారల్ కాన్ఫిడెన్స్. ఇట్ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ వెదర్ షీ హాజ్ కమిటెడ్ ద క్రైమ్ ఆర్ నాట్. రెండోది, ఈడీ కానీ సిబిఐ కానీ ఒక లెవెల్లో, బికాస్ దీస్ ఆర్ ఆల్ హై ప్రొఫైల్ కేసెస్, బికాస్ షీఈ్ ఎక్స్ ఎంపీ, షీఈ్ డాటర్ ఆఫ్ ద ఎక్స్ సీఎం ఆఫ్ తెలంగాణ, 2-time CM of Telangana. At the same time, she is a MLC, currently an MLC. In order to arrest her, all the investigation agencies has to have some substantial evidence. Evidence lekunda edo వచ్చి అరెస్ట్ చేసినాం, నేను తప్పు, వాళ్ళేమో మీరు తప్పని, రైట్ సైడ్ వ్యక్తి ఏమో నేను తప్పు కాదని, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు తప్పు చేసావంటే ఇమీడియట్గా ద థింగ్ వాట్ దే సే ఇస్, ఓ నేను ఐ హావెంట్ డన్ ఇట్, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్, మీరు యూ హ్యావ్ కోటెడ్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ కేసీఆర్. ద స్టేట్మెంట్ సేస్ ఈడీ వస్తాడా సిబిఐ వస్తాడా రండి చూసుకుందాం అన్నది. ఇట్ వాజ్ ఎ జనరిక్ స్టేట్మెంట్ విచ్ వాజ్ సెడ్ బై ద సీఎం ఆన్ ఎ జనరల్ నోట్. జస్ట్ టు ఆన్సర్ ద పాయింట్, స్టేట్ గవర్నమెంట్కి హ్యాస్ గాట్ సర్టెన్ పవర్స్ టు స్టాప్ సిబిఐ ఎంటరింగ్ ద స్టేట్ when it comes to the jurisdiction of the state. And if the crime is committed in Telangana, the CM or the state government has the powers to stop the CBI entering the state, which the Telangana government has done long back. Okay. అంటే సిబిఐ లోపల రావడానికి పవర్స్ లేదు. ఓకే, బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కేసులో సిబిఐ ఈ కేసుని ఢిల్లీ జ్యూరిస్డిక్షన్లో జరిగింది కనుక అక్కడ కేసు నమోదు చేశారు. ఇది తెలంగాణలో జరిగింది కేసు కాదు. సో సిబిఐ ఎప్పుడైతే ఛార్జ్ షీట్లో కవిత గారిని ఇంక్లూడ్ చేయడం జరిగిందో, ఆటోమేటిక్గా ఈడీ హ్యాజ్ ఎ వే టు ఎంటర్ ఇన్ టు తెలంగాణ అండ్ దెర్ ఈజ్ నో నీడ్. ఇప్పుడు మనం వీడియోలో కూడా చూస్తే మీకు వారెంట్ లేదు, ఓకే, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్లు రావడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ ఆల్ బేస్లెస్. ఓకే, వెన్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హ్యాస్ ఎంటర్డ్ a different jurisdiction and into a different state to arrest somebody, they have done their groundwork. I am talking about the standard operating procedures. SOP ఏం చెప్తుందో చెప్తున్నా తప్ప నేను, this is not my opinion. This is how a system works. When they come in, they have got some substantial evidence and they are going as per the standard operating procedure. There was somebody else saying Supreme Court లో కేసు నడుస్తోంది, Supreme Court కి మీరు అది ఇవ్వడం జరిగింది, అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది, that you won't arrest. But unfortunately, what I believe with the knowledge what I have is there is no interlink between these two things. Two different things. ED has entered and they have conducted a thorough investigation and they have the grounds to believe that she is involved in some capacity, so they have arrested her. And as I said, arrest is a basic duty of an investigation officer. Okay. And as a citizen, our right is to protect our freedom. ఇట్ ఈస్ జస్ట్ దీస్ టూ థింగ్స్. ఒకటి, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్కి మెమో ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దే ఫాలోడ్ ద ప్రాసెస్.
దాన్ని ఛాలెంజ్ చేయడం లేకపోతే నన్ను ఎందుకు ఇల్లీగల్గా అరెస్ట్ చేశారన్నది ఇట్ విల్ కమ్ ఇన్ డ్యూ కోర్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ 24 hours time from the arrest, which the investigation officer should present the person in front of a magistrate or a judge in order to validate whether the arrest has been legal or not. So till that is done, it is just our assumption to say whether it's right or wrong, whether she is involved in the case or not. ఈడీ కేసులలో మహిళలకు ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటాయా? ఆ విధంగా చూస్తుంటే ఇప్పుడు కవితకి ఏమైనా స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయంటారు? అంటే సిఆర్పిసి కింద యాక్చువల్గా కవితగా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఎప్పుడైతే సిబిఐ సమన్స్ ఇష్యూ చేసిందో షీ హాజ్ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ హర్ స్పెషల్ ప్రొవిజన్స్. దాంట్లో భాగంగా కేసు నడుస్తుంది. ఆబ్వియస్లీ ద వర్డిక్ట్ విల్ కమ్ ఆన్ 19th. హోప్ఫుల్లీ దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనం మాట్లాడే సబ్జెక్ట్ వచ్చేసి ఈడీ. ఓకే, ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 65, 67 సెక్షన్ల కింద దే హ్యావ్ ఇష్యూడ్ ఏ మెమో అండ్ దే హ్యావ్ అరెస్టెడ్ హర్. ఈడీ కేసులు వచ్చేటప్పటికి సిఆర్పిసిలు ఉన్న ప్రొవిజను ఇట్స్ నాట్ అప్లికబుల్. ఓకే, సిఆర్పిసిలో మీకు మహిళలకి ఈ స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే కవిత అడగడం జరిగిందో సుప్రీంకోర్టుని, ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈడీ, దిస్ ప్రొవిజన్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ అప్లికబుల్. అండర్ సెక్షన్ 161 కింద ద ఈడీ హ్యాస్ ఆల్ ద పవర్స్ టు ఇన్వెస్టిగేట్ హర్ అండ్ మీరు అడిగిన దానికి ఆన్సర్ మేబీ 19th రోజు రావచ్చు. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి సైటేషన్స్ అంటే ఇంతకుముందు జరిగిన కేసులు ఎక్కడ రెఫరెన్స్లో సుప్రీంకోర్టు ఈడీకి గైడ్ లైన్స్ ఇచ్చినట్టు లేదు. అంటే సిఆర్పిసిలు ఉన్న ప్రొవిజన్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోకి అప్లికబుల్ చేయాలని ఎక్కడ ఇచ్చినట్టయితే లేదు. 19th రోజు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లో ఏమైనా ఉండే ఛాన్స్ అయితే ఉంది. రేపు తెల్లారితే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనగా కవితను అరెస్ట్ చేశారు కదా, సో దీంట్లో రాజకీయ కోణంగా ఏ విధంగా చూడొచ్చు? అంటే జనరల్ ఆర్గ్యుమెంట్ ఇది. బికాజ్ ఇక్కడ ఓన్లీ తెలంగాణలో కాదు, వేరే స్టేట్స్లో కూడా ఆల్మోస్ట్ 70 to 80% హూఎవర్ ఈజ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిబిఐ కేసెస్ ఆర్ ఈడీ కేసెస్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడీని సిబిఐని వాడుతోంది అన్నది చాలా పేపర్లో న్యూస్లో, ఈవెన్ సమ్ టైమ్ ఇన్ పార్లమెంట్ ఆల్సో దిస్ సెంటెన్స్ హ్యాస్ కమ్ అప్. యూనో మీరు ఇట్లా చేయడం వల్ల ఈడీ సిబిఐ మీ ఇంటికి వస్తుంది అన్న ఒక స్టేట్మెంట్ కూడా విన్నాం మనం పార్లమెంట్లో. సో ఇట్స్ సో అన్ఫార్చునేట్. నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ నో అండ్ వీ కాంట్ పుట్ ఎన్ ఎవిడెన్స్ టు ఇట్ సేయింగ్ దీనివల్లే జరిగిందని. ఓకే, దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ద లీడర్స్. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ మీద ఎలిగేషన్ చేయడానికి ఇది ఒక సోర్సు. గవర్నమెంట్ ఏమంటుందంటే సిబిఐ ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు, మాకేం సంబంధం లేదు అండం అన్నది ఇది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఎ వైడర్ స్కేల్ దీస్ డేస్. అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% యాజ్ ఐ సెడ్ దీస్ కేసెస్ ఆర్ ఫ్రేమ్డ్ ఆన్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ దమ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ ఫార్మాట్. యాక్చువల్గా సిబిఐ వచ్చేటప్పటికి పిఎంఓ కింద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద ఆపరేట్ అవుతుంటుంది, వెరాజ్ ఈడీ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. యాక్చువల్గా అంటే పిఎంఓ కింద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఆపరేట్ అయినప్పుడు ఆబ్వియస్గా దీంట్లో ఉన్న వాళ్ళు ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాబట్టి రెండిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఒకటి వచ్చింది. బట్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే జరగచ్చు, ఎప్పుడు జరుగుతుంది అన్నది మనకు తెలియదు, కానీ యాక్చువల్గా ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ టు ద జనరల్ పబ్లిక్, ఈ రెండు డిపార్ట్మెంట్ని లోక్పాల్ కిందకి తేవాలన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా స్ట్రాంగ్గానే వినపడుతుంది. లోక్పాల్ కిందకి తెచ్చినప్పుడు ఏంటంటే దిస్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఈ ఏదైతే కరప్షను ఈ వీటికి ఎగెనిస్ట్గా పోరాడడానికి మనం ఏర్పాటు చేసుకున్న దాని కిందకి తెచ్చినప్పుడు దిస్ ఈజ్ హెడెడ్ బై ఏ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ట్రాన్స్పరెన్సీ విల్ ఇంక్రీజ్ మోర్. అప్పటి వరకు మనం ఇప్పుడు మీరు అడిగిన ఆర్గ్యుమెంట్ ఏదైతుందో అంటే స్టేట్మెంట్ ఏదైతుందో ఇదో పొలిటికల్ మోటివ్ కింద చేసినట్టుందా అంటే ఆబ్వియస్గా బికాజ్ ఒకరోజు మీకు నోటిఫికేషన్కి ఒక రోజు ముందు జరిగింది కనుక దట్ ఈస్ వాట్ ఎనీ అదర్ పార్టీ వుడ్ సే అపార్ట్ ఫ్రమ్ ద పార్టీ విచ్ ఈజ్ ఇన్ రూలింగ్. సో దీంతో
ఈ ఆర్గ్యుమెంట్కి ఒక ఊతనిచ్చినట్టు అయింది. సో వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్, బట్ అట్ ద సేమ్ టైం ఈడీ కానీ సిబిఐ కానీ యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్ ఫ్యూ టైమ్స్ ఇన్ ద పాస్ట్ యాజ్ వెల్, ఇది ఒక రకంగా మనం జనరల్ డిస్కషన్లోకి తెచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని డైల్యూట్ చేస్తున్నాం మనం. కానీ దే హ్యావ్ గాట్ extraordinary powers to investigate into matters, and there are experts sitting in these two agencies, not just these two agencies, any investigation agency will have experts sitting there collecting evidence, establishing a case, and then bringing him to justice. Okay, వాళ్ళు రాజకీయ కోణంతో అరెస్ట్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చేసినప్పుడు రేపు పొద్దున జడ్జి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు దే హ్యావ్ టు షో అండ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లింకింగ్ అప్ టు ద రీజన్ వై దే హ్యావ్ అరెస్టెడ్. ఇది చూపించలేనప్పుడు ఇమీడియట్గా ద జడ్జ్ విల్ టేక్ ఏ కాల్ అండ్ సే రిలీజ్ దెమ్ ఆన్ బెయిల్. రైట్, ఆబ్వియస్గా అంటే ఆర్గ్యుమెంట్ కరెక్ట్లా కనిపించినా సరే you can't just dilute the role and responsibility or the hard work which these investigation agencies are doing by this statement. Not just we, in general పేపర్లో కానీ న్యూస్లో కానీ రాజకీయ కోణం అని చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సామాన్యుడికి వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు కవిత మీద ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్ అనేవి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం చూపించబట్టే లాస్ట్ టైం బీఆర్ఎస్ ఓడిపోయిందని అంటారా? అండ్ అదేవిధంగా ఇప్పుడు కూడా నోటిఫికేషన్ తెల్లారితేనంగా తనను అరెస్ట్ చేశారు. మరి ఈ యొక్క అరెస్ట్ కానీ తన మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ కానీ ఏవైనా కూడా రేపు ఎన్నికల రిజల్ట్ మీద ప్రభావం చూపిస్తాయంటారా? అంటే ఒక అడ్వకేట్గా కాదు, ఓకే, ఇన్ ఏ జనరల్ పర్సెప్షన్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కవిత వల్ల ఓడిపోయారు అన్నది ఎక్కడ ఏ సర్వేలు దేంట్లోని వచ్చింది కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ అజంప్షన్ అండ్ ఇట్స్ యువర్ పర్సెప్షన్ ఆర్ సంబడీస్ పర్సెప్షన్, ఫస్ట్ థింగ్. రెండోది, కవిత లిక్కర్ స్కామ్ వల్ల, ఓకే, జనరల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద అనాలిసిస్, ఒక పాజిటివ్ న్యూస్ కన్నా, మీరు కూడా న్యూస్ ఛానల్ ఉన్నారు కనుక మీకు ఇది బాగా ఐడియా ఉంటుంది, మంచి చెప్పినప్పుడు దాని రీచ్ చాలా తక్కువ ఉంటుంది. వెరాజ్ నెగిటివ్ చెప్పారనుకోండి, నెగిటివ్ చూపించారనుకోండి, దాని రీచ్ ఎక్కువ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా లాస్ట్ ఎలక్షన్స్లో దాని ఇంపాక్ట్ ఉన్నదన్నది నేను బిలీవ్ చెయ్యను. కానీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, కవిత ఎంపీగా ఓడిపోయారు, కంటెస్ట్ చేసి ఓడిపోయారు, తర్వాత ఫ్యామిలీ అని చెప్పి తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు అన్న ఒక నెగిటివ్ రూమరు బీఆర్ఎస్కి, అప్పట్లో టీఆర్ఎస్కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. కవిత ఓడిపోవడం, కవితను కూడా గెలిపించుకోలేకపోయారని. ఈ ఆర్గ్యుమెంట్ని డిజాల్వ్ చేస్తూ, అంటే ఆ ఆర్గ్యుమెంట్ని పక్కకి తోస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది పైకి వచ్చింది. పైకి రావడం వల్ల ఒక నెగిటివ్ పబ్లిసిటీ జరిగిందా లేదా అని సెర్చ్ చేసిన వాళ్ళతో నాకు తెలుసుండి కవిత పబ్లిసిటీ పెరిగింది. ఓకే, ఇట్ డిడ్ంట్ నెగిటివ్, షీ హాస్ బీన్ ఇన్ న్యూస్ ఎవ్రీవేర్. తెలియని వాళ్ళకు కూడా కవిత ఎవరు, కవిత బ్యాక్గ్రౌండ్ ఏంటి, కవిత ఏం చేయగలరు, ఆవిడ ఏంటి అన్నది చాలామందికి ఇట్ హ్యాస్ రీచ్డ్ ఎ వైడర్ సబ్జెక్ట్. సో ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ ఇంపాక్ట్ ద ఎలక్షన్స్. రెండో రకంగా చూసుకున్నప్పుడు మీరు ఆ ఎలక్షన్స్లో ఎలిగేషన్స్ వచ్చేయి చెయ్యలేదన్నప్పుడు, యాజ్ ఐ సెడ్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ యాజ్ అన్ అడ్వకేట్, జనరల్గా పొలిటికల్ అనాలిసిస్లో చెప్పినప్పుడు నిజంగా చేస్తామని చేయలేదు కనుక బీజేపీకి ఇంపాక్ట్ అయ్యి ఉండాలి. ఇది అరెస్ట్ చేస్తామని చాలా లాస్ట్ టైం అదే జరిగింది అనేసి అన్నారు. జరిగింది అనుకున్నప్పుడు ఈసారి అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ ఎలాగా ఓడిపోయింది. ఓకే, అంత ఫోకస్ చేసి చెయ్యాలనుకున్నప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ బీఆర్ఎస్ ఇన్ ఎనీ వే, nor it will fetch any mileage to BJP because they have dragged it enough. Almost 2 సంవత్సరాలు డ్రాగ్ అవుతూనే వచ్చింది. కావాలని చేశారు కనుక ఆ సానుభూతి బీజేపీకి రాదు, అరెస్ట్ అయిన సానుభూతి బీఆర్ఎస్కి రాదు. సో ఆబ్వియస్గా వీఆర్ టాకింగ్ ఎట్ అ న్యూట్రల్ అప్రోచ్. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పని తను చేసుకుంటూ పోయింది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్, ఇఫ్ షీ ఈజ్ ప్రూవెన్ గిల్టీ, ఇప్పుడు ఈ ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో వాళ్ళు పెట్టిన సెక్షన్ల కింద ఒకవేళ అరెస్ట్ అయితే 3 years జైల్ సెంటెన్స్, అంటే ఒక రకంగా ఎమ్మెల్సీగా కూడా డిస్క్వాలిఫై అవ్వచ్చు. కానీ దాంట్లోనే మళ్ళీ సబ్ క్లాజ్ ఉంది, ఇది ప్రూవ్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పడుతుంది, ఎట్లాగా ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ బికాజ్ ఇట్స్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఏ assumption debate. It's a debate based on assumption. So
నాకు తెలిసిండి ఏ పార్టీకి ఎలాంటి అది లేదు. రాజకీయ నాయకులు మాట్లాడుకుందికి, క్యాడర్ మాట్లాడుకుందికి, డిబేట్లు చేసుకుందికి ఇట్ ఈస్ ఎ గుడ్ సబ్జెక్ట్. కవిత మీద పెట్టినటువంటి ఈ లిక్కర్స్ కేసులో అసలు కవిత సస్టైన్ అవ్వగలదంటారా? అండ్ వన్ మోర్ థింగ్, అసలు బెయిల్ ఈరోజు వస్తుంది అంటే 24 hours అయింది కదా, సో విల్ షీ గెట్ ఎ బెయిల్ టుడే? అగైన్ దే ఆర్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఓకే, యూ కాంట్ కోరిలేట్ దెమ్. ఒకటి ఏంటంటే కవిత పాత్ర దీంట్లో సస్టైనబుల్గా ఉందా అన్నది. కవిత పాత్ర సస్టైనబుల్గా అనడానికి ముందు లిక్కర్ స్కామ్ సస్టైనబులా? ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ రైట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద కేస్. ఓకే, ఇప్పుడు మనీష్ సిసోడియా ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన హీ హాస్ బీన్ ఇన్ జైల్ ఫర్ లాస్ట్ 2 years అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ హాస్ బీన్ అరెస్టెడ్ అండ్ గోయింగ్ త్రూ ఎంక్వైరీ. ఇంకా వాళ్ళు అరెస్ట్లోనే కంటిన్యూ అవుతున్నారు. కవిత దగ్గరికి వచ్చినప్పుడు, యాజ్ ఐ సెడ్, ఐ మెన్షన్డ్ ఇట్ ఫ్యూ టైమ్స్, ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విల్ వర్క్ ఆన్ సమ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అండ్ యాజ్ ఐ సెడ్, ఇంకొకటి కూడా చెప్పాను, ఈ అరెస్ట్ అయిన వాళ్ళల్లో హూ ఆర్ క్లోజ్ అసోసియేట్స్, అంటే వాళ్ళ పేర్లు తీసుకుని మళ్ళీ టాపిక్ పెంచే బదులు ఐమ్ జస్ట్ పుటింగ్ ఇట్ ఇన్ జనరిక్. సో అరెస్ట్ అయిన వాళ్ళలో దే హ్యావ్ గివెన్ స్టేట్మెంట్స్ ప్రూవింగ్ దట్ ద రోల్ ఆఫ్ కవిత ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. దట్స్ వేర్ CBI హ్యాస్ included her as one of the accused in the case. So sustainability అన్నది సస్టైన్ అవ్వడానికి అంటే బేసిక్ అంటే స్టేజ్ వైజ్ క్లియరెన్స్, అంటే ఫస్ట్ ఎవిడెన్స్ గ్యాదరింగ్, కేసు ఎస్టాబ్లిష్ చేయడం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, కోర్టులో వాదోపవాదాలు, దెన్ if there is the evidences are strong enough, people will get convicted in the case. జనరల్గా జరిగే ప్రాసెస్. సో ఈ కేసులో ఎక్కడో అక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అయితే ఈడీ దగ్గర, CBI దగ్గర ఉన్నాయి. దెర్ ఆర్ పీపుల్ హూ హాస్ బీన్ అరెస్టెడ్ బిఫోర్ కవిత అండ్ హూ హ్యాస్ గివెన్ స్టేట్మెంట్స్ ప్రూవింగ్ దట్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన స్టేట్మెంట్ చెప్పుకుందాం. రీసెంట్గా వచ్చిన స్టేట్మెంట్, ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులతో కవిత ప్రాపర్టీస్ కొన్నారన్నది కూడా ఒకటి. ఇట్ ఈస్ ప్రూవెన్ ఆన్ రికార్డ్. సంబడి హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ అండ్ ఆన్ దట్ బేసిస్ మేబీ ఆ బేసిస్లో కూడా ఈడీ ఇది తీసుకుని ఉండొచ్చు. సో ఆబ్వియస్గా ద ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్న కేసు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫాల్స్ కేస్, ఇట్ డస్ ఎగ్జిస్ట్. దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ corruption has happened in the case. Based on that, few investigation agencies are investigating that, and depending on the evidence gathered, the court will decide. దీంట్లో చాలా మట్టు కేసుల్లో జనరల్గా ఇది కూడా ఒక జనరల్ అజంప్షన్లో మాట్లాడే ఈడీ కేసులు నిలదొక్కవు. ఈడీ కేసులు ఎట్లయితే మనం మాట్లాడుకున్నామో, ద స్కేల్ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ వెరీ లార్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 100 రూపాయలు తీసుకుంటే, ఈ 100 రూపాయలు కరప్షన్ ద్వారా నేను తీసుకుంటే, ఇట్ గోస్ మనీ లాండరింగ్లో దెర్ ఆర్ 3 stages. ఓకే, ఫస్ట్ ఆ డబ్బులు ఏదైతే కరప్ట్ మనీ మన దగ్గర రావడం, దీన్ని లేయరింగ్ అంటారు, డిఫరెంట్గా స్ప్లిట్ చేయడం. ఓకే, స్ప్లిట్ చేసి దీన్ని మళ్ళీ వైట్ చేసి మళ్ళీ ఎకానమీలోకి పంప్ చేయడం. సో ఈ స్టేజెస్లో ఎవరు ఎక్కడ ఏ కెపాసిటీలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలియదు. యాజ్ ఐ సెడ్, దెర్ ఆర్ 3 stages హియర్. వీ డోంట్ నో వేర్ సిసోడియా ఈజ్ ఇన్వాల్వ్డ్, వేర్ కవిత ఈజ్ ఇన్వాల్వ్డ్, వీ డోంట్ నో వేర్ కేజ్రీవాల్ మే బీ ఇన్వాల్వ్డ్. బట్ ఈ స్టేజెస్లో ఎవరు ఎక్కడున్నారన్న దాన్ని బట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్ విల్ చేంజ్. రెండోది, ఇప్పుడు ఎవిడెన్సెస్ గ్యాదరింగ్లో ఈడీ కేసులు జనరల్గా డైల్యూట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ద మనీ దే గెట్ త్రూ దిస్ సార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఓవర్సీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వర్జిన్ ఐలాండ్స్, వేర్ ఇన్ యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్, యూ విల్ గెట్ ట్యాక్స్ ఫ్రీ డిపాజిట్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఏమి ఉండదు అక్కడ పెట్టుకో. ఇలాగా యూ హ్యావ్ వేరియస్ వేస్ టు హైడ్ ద మనీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ from any European country, citizen or a person residing in European country, you have to go through a DPA, Data Protection Act. యూరోపియన్ కంట్రీస్లో ఉన్న కంట్రీస్ ఏవైనా సరే డేటా షేరింగ్ అన్నది ఇమీడియట్గా జరిగిపోదు. వెరాజ్ వీఆర్ ఇన్ కామన్వెల్త్ నుంచి మనం ఒక DPA అప్లికేషన్ పెట్టి వాడు యాక్సెప్ట్ చేసి వాడు డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బేస్డ్ ఆన్ హిజ్ డెసిషన్. ఓకే, ఇవ్వకపోవచ్చు. ఆ ఎవిడెన్స్ గ్యాదరింగు అది ఎంత టైం పడుతుంది, ఎంతవరకు ఎవిడెన్స్ వ్యాలిడేషన్లు వస్తుంది, ఇవన్నీ బేస్ చేసుకుని, యాజ్ ఐ సెడ్, ఇట్ కెనాట్ బి ఏ సింపుల్ ఆన్సర్ టు సే వెదర్ దిస్ విల్ సస్టైన్ ఆర్ నాట్. అందుకే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. బట్
there are chances it may sustain, again depending upon the facts available and the evidences collected by these agencies. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే కవితకి ఈరోజు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? జనరల్గా ఐ హ్యావ్ సీన్ ఫ్యూ డిబేట్స్ యాజ్ వెల్, ఒకరేమో రాదని ఓరేమో వస్తుందని. let me clarify one thing here, okay? In judiciary, no case is similar to other. ఇంతకుముందు మీకు చెప్పినట్టు సైటేషన్ చెప్పొచ్చు, ఎగ్జాంపుల్ కింద ఒక కేసు చూపించవచ్చు, కానీ ఆ కేసులో ఇది జరిగింది, ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. నో కేస్ ఈజ్ సిమిలర్, నో టూ కేసెస్ ఆర్ సిమిలర్. ఎప్పుడైతే ఇలాంటి వాదనలు, నేను చెప్పాను కదా, పొలిటికల్ వాదనలో, డిబేట్ కోసం వాదనలో చేసినప్పుడు బెయిల్ వస్తుంది, రాదు. ఐఎమ్ సారీ బట్ ఐ కాంట్ సే ఇట్. లెట్ మీ క్లారిఫై. యాజ్ ఐ సెడ్, రిఫరింగ్ బ్యాక్ టు వాట్ వీ డిస్కస్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, ఈడీ అనేది అరెస్ట్ చేసి ఒక అరెస్ట్ మెమో ఇచ్చినప్పుడు దే హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ లైక్ 14-15 pages ఏదో డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? వాళ్ళ హస్బెండ్కి ఇవ్వడం జరిగింది. ఈ బేసిస్లో మేము చేస్తున్నాం అండ్ మేము ఈ ఐటమ్స్ని మేము జప్తు చేస్తున్నామని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే దే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎవిడెన్స్ అవైలబుల్ ఇన్ ద ప్లేస్. At the same time, they have the statements from the previous arrested people. Based on this, when they present it to the judge or the magistrate, they have a possibility of the ED will get the custody of Kavitha for, she can be remanded and further investigation can go on. Idi Kavitha gar side nunchi. When you look at the other side of it, ఇప్పుడు ఆబ్వియస్గా Kavitha side నుంచి లీగల్ టీమ్ కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తుంది కనుక, రేపు నోటిఫికేషన్ వస్తోందని ఈరోజు అరెస్ట్ చేశారన్న ఆర్గ్యుమెంట్ వినిపించగలిగి, వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే ద జడ్జ్ మే శాంక్షన్ ఏ బెయిల్. డోంట్ గెట్ మీ రాంగ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది, ఓకే, ఆ అరెస్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక అది పిటిషన్ వేసుకుని ఉండుంటే హీ వుడ్ హ్యావ్ గాట్ ద బెయిల్. దాన్ని మానేసి they wanted to prove it on the technical grounds and went till Supreme Court. And let me tell you one more example as well. ఇప్పుడు ఈ కేసుకి రిలేటెడ్ మనీష్ సిసోడియా ఆయన లోవర్ డైరెక్ట్గా అరెస్ట్ కాగానే సుప్రీం కోర్ట్కి వెళ్ళారు. ద కోర్ట్ సెడ్ no, you just go down lower court and get the bail. We are not here to entertain you. So obviously when you actually present, ఇప్పుడు కవిత ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వీళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేసి ఈ గ్రౌండ్స్లో ఈ అరెస్ట్ ఈజ్ నాట్ యాజ్ పర్ ద లా అని ప్రూవ్ చేయగలిగితే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ షీ మే గెట్ బెయిల్. ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ based on what has happened till now and based on the documents or based on the memo what the ED has issued and based on how CBI has filed a charge sheet with Kavitha as one of the accused, it looks difficult to get a bail. If she gets a bail in ED case, as she is in Delhi now, as we discussed before, మనం ముందు అనుకున్నట్టు ఢిల్లీ జ్యూరిస్ట్రిక్షన్స్లో ఈ కేసు ఫామ్ అయింది కనుక CBI may come in and సీక్ రిమాండ్ అరెస్ట్ కవిత అండ్ ఆ కేసులో అయినా తనని రిమాండ్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండి. కవిత లిక్కర్ స్కామ్ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాము వకీల్ సాబ్ ప్రోగ్రాంలో. చూస్తూనే ఉండండి 144 TV.